ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదనని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి ఉదయకాల శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయము 18వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. అవును, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనముగానే కనబడుతుంది. కానీ అయితే దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుని పిల్లలుగా దేవుని రక్తములో కడగబడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మాట శక్తినిస్తుంది, ఆయన మాట బలమునిస్తుంది, ఆయన మాట ఆయనతో మనల్ని స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పైవచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్నటువంటి మానవుడిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన పడిన శ్రమను, ఆయన పొందిన శిలువ శ్రమను, ఆయన మన కొరకు పెట్టినటువంటి ఆ ప్రాణము యొక్క విలువ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలని అపోస్తలుడైన పౌలు ఈ శిలువను గూర్చినటువంటి వార్త, దేవుడు పడినటువంటి ఆ శ్రమ అంతా వ్యర్థము కాకుండా అనేకులకు తెలియచేయాలని అపోస్తలుడైన పౌలు ఆ దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. బూది గంతాల వరకు దేవుని సువార్తను ప్రకటించాలని దేవుని యొక్క సేవకుడిగా అపోస్తలుడైన పౌలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అవునండి, ఈ రోజున చూడండి, అనేక మందికి దేవుని గురించినటువంటి వార్త వినిపిస్తూ ఉంటే వారికి ఎలా కనబడుతున్నారంటే దేవుని పిల్లలు వెర్రివారిగా కనబడుతున్నారు, పిచ్చి పట్టినట్లుగా, ఏదో అంటరాని వాడిని చూసినట్లు చూస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని పిల్లలారా ఆలోచించండి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు మనకు శక్తినిస్తూ ఉంది. అది అనేకులకు తెలియచేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము పొందుకున్న రక్షణను, మనము పొందుకున్న శక్తిని అనేకులకు తెలియచేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను దినదినము కూడా మనలో నుండి అనేకులు అన్యజనులకు వెలుగుగా ఉండాలని, అన్యజనులను ఆయన వైపు నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. రక్షింపబడినటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు దేవుని నామానికి మహిమకరంగా ఉంటున్నావా? దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి నీవు అన్యజనులకు మాదిరిగా ఉంటున్నావా? దేవునిని నీవు అన్యజనులకు చూపించగలుగుతూ ఉన్నావా? ఆయన వెలుగు, ఆయన మహిమను నీవు అన్యజనులకు తెలియపరచగలుగుతూ ఉన్నావా? ఈ రోజున చూడండి, చాలామంది క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారి యొక్క జీవితంలో కానీ వారిని చూస్తే అనేక మంది వీడి బతుకు దేవుడు ఎందుకు చర్చికి వెళ్తాడు, ఎందుకు వెళ్తాడో వీడికే తెలియదు. ఈమె అయ్యి బాబా నోరిపితే చాలు ఆ నోరు మొత్తం కంపండి అని చెప్తూ ఉంటారు. అటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక్క మాట అడుగుతూ ఉన్నాడు. రక్షింపబడిన నీవు దేవుని యొక్క కార్యం, నీవు దేవుని శక్తిని పొందుకోవాలంటే, దేవునిలో నీవు ఆశీర్వదించబడాలంటే, దేవుని వలన నీకు పొందిన రక్షణ నీవు ఇతరులకు తెలియచేయగలుగుతున్నావా? ఇతరులకు నీవు మాదిరిగా ఉంటున్నావా? ఆయన నడిచిన మార్గంలో నీవు నడుస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది వారానికి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఆదివారం చర్చికి వెళ్తారు, లేదంటే ఒక్కొక్కరు ఖాళీ దొరికినప్పుడు సమయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ నీవు శక్తితో నింపబడ్డావా? నీవు పొందుకున్నటువంటి శక్తిని అన్యజనులకు చూపించగలుగుతూ ఉన్నావా? ఈ రోజున దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంది, నశించిపోతున్నటువంటి మానవుడిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నిన్ను రక్షించిన దేవుడు నీవు ఇతరులను రక్షించగలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే దేవుని నిన్ను ఎలాగూ ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కుటుంబంలో నీ
అప్పులను లేదంటే కానీ నీకున్న సమస్యలను ఎలాగూ తీరుస్తాడు? అసలు ఎందుకు తీర్చాలండి దేవుడు? నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు తీర్చాలి? నీ ఒంట్లో ఉన్న వ్యాధిని ఎందుకు తొలగించాలి? అసలు దేవుని నామానికి మహిమకరంగా లేనప్పుడు, దేవునికి నీవు ఉపయోగపడనప్పుడు దేవుని జీవితంలో ఎందుకు కార్యం చేయాలి? ఈ రోజున నా ఒంట్లో బాధలు నా ఒంట్లో ఉన్న సమస్య పోవట్లేదండి, నా ఒంట్లో ఉన్న అనారోగ్యం పోవట్లేదండి, మా కుటుంబంలో ఉన్న అప్పులు తొలగట్లేదండి, లేదంటే మా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగట్లేదండి, మా భర్త తాగడం మానట్లేదండి, లేదంటే కనుక నా భర్త ఇలా తిరుగుతున్నాడండి, లేకపోతే నా భార్య గయ్యాలిదండి అని చెప్తా ఉన్నటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకో? దేవుడు నిన్ను ఆయన కృపచేత, ఆయన రక్తం ఇచ్చి, ఆయన నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి నీ భూమి మీదకి వచ్చింది ఎందుకో? దేవుడు నీకు రక్షణనిచ్చింది ఎందుకు? ఒకసారి ఆలోచించండి. దేవునికి నీవు ఉపయోగపడుతున్నావా? దేవుడిని నిన్ను ఆశీర్వదించాలంటే అలాగా ఆశీర్వదిస్తాడు. నీవు అన్యజనులకు మాదిరిగా లేకపోతే, మాదిరి అంటే బైబిల్లో ఒక స్త్రీ కనబడుతుంది, లూది అనేటువంటి ఒక భక్తి కలిగిన స్త్రీ కనబడుతుంది. ఆమె గురించి అనేకులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా సాక్ష్యం ఇస్తారు, లూదియా భక్తి కలిగినటువంటి స్త్రీ అని చెప్పి. ఆమె ఓదారంగు పొడును అమ్ముకుంటూ, ఆవిడ పని చేసుకుంటూ ఇతరులకు దేవుని గురించి సాక్షిగా ఉందండి. ఈ రోజున నీవు రక్షణ పొందావు. సిగరెట్ మానవా, తాగుడు మానవా, జోదం మానవా, బూతులు మానవా, సినిమాలు చూడటం మానవా? అవన్నీ మాననప్పుడు దేవుని జీవితంలో ఎందుకు మేలు చేయాలండి? నీ కుటుంబంలో ఎందుకు మేలులు చేయాలి? ఆదివారం చర్చికి వెళ్ళొచ్చినంత మాత్రం నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? దేవుడు నిన్ను ఆశీర్వదించేయాలా? నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీసేయాలా? ఒకసారి ఆలోచించండి క్రైస్తవ బిడ్డలారా. మిమ్మల్ని బట్టే కదా, మనలను బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్యలో దోషాన్ని పాలవుతూ ఉంది. నీ వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? మన వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? మనం పరిశుద్ధంగా బ్రతకకపోతే, మన క్రియలు, మన నోటి మాట మారకపోతే, మన స్వభావం మారకపోతే, మన తాగుడి జీవితం మారకపోతే మన వల్ల దేవునికి ఉపయోగం ఏంటి? దేవుడు నీ జీవితం ఎందుకు కార్యం చేయాలి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడి నుంచైనా నీవు మారగలవా? ఇక్కడి నుంచైనా దేవునికి నీవు అనుకూలంగా బ్రతకగలవా? దేవుని శక్తిని పొందుకోగలవా? దేవుని శక్తి ఎప్పుడు వస్తుందంటే ఆయనతో నీవు గడిపినప్పుడు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, మొదట నా రాజ్యమును, నా నీతిని మొదట నువ్వు వెతుకు, అప్పుడు నీకేం కావాలో అడుగు. అంతేగాని ఆయన్ని పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడవు, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడవు, కానీ దేవుడిని మాత్రం నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి, నీ అప్పులన్నీ పోవాలి, నీ సమస్యలన్నీ పోవాలి, నువ్వు గొప్పవాడు అయిపోవాలి. ఎలాగూ తీరుతాయండి? నువ్వు ఎవరి దగ్గర అయినా పని చేస్తున్నప్పుడు అతడు మొదట నీకు జీతం ఇచ్చి పని చేయించుకుంటాడా? పని చేసిన తర్వాత జీతం ఇస్తాడా? నువ్వు వ్యాపారం చేసినప్పుడు, నీవు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు నీకున్న ధనమంతా వ్యాపారంలో పెడతావా? లేదంటే గనక ముందే కస్టమర్ వచ్చి, ముందే ఆ కొనుక్కునేవాడు వచ్చి, ఇదిగో నేను కొనుక్కుంటాను పలానే తీసుకొచ్చాను, ముందు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా. దేవుడిని నిన్ను ఆశీర్వదించాలని, దేవుని శక్తితో నింపాలంటే మొదట నీవు దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. మొదట నీవు దేవుని సన్నిధిలో మోకరించగలిగితేనే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ఈ దినాన్ని చూడండి, అనేక మంది క్రైస్తవులని చెప్తూ ఉన్నారు, క్రైస్తవులని చెప్పి పేరు పెట్టుకుంటూ ఉన్నారు, చర్చికి వెళ్తారు, పొద్దున్నే బార్ షాప్లో కనబడతారు, తాగేసి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఉంటారు. నీలాంటి వారిని బట్టే, మనలాంటి వారిని బట్టే అన్యజనుల మధ్యలో దేవుని నామం అవమానపరచబడుతూ ఉంది. అందుకని ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉంటే అందరూ వెర్రివారిగా చూస్తూ ఉన్నారు. కారణం, ఈరోజున క్రైస్తవ బిడ్డలే దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకపోవడం వల్లే. ఈరోజున అన్యజనులు కూడా దేవుని నామాన్ని దోషణ పాలు చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి హేళన చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తానికి వెళ్తుంటే హేళనగా మాట్లాడుతున్నారు. కేవలం దేవుని పిల్లలు ఇష్టం ఇచ్చినట్లుగా నడుచుకోవడం, దేవుని పట్ల భయము లేకపోవడం. ఈ రోజున మన జీవితంలో కష్టాలైన, ఇబ్బందులైన వాటి వలన మనం తెచ్చుకుంటా ఉన్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరికంటే
పరిశుద్ధంగా బ్రతికి దేవుని కొరకు ఈ లోకం మనది కాదు, మనము ఏనాటికైనా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలని భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ దేవుని సన్నిధిలో బ్రతుకుతాడు. చూసారా? ఉదయాన్నే వెళ్ళి ప్రార్థన చేసుకొని వాడి పనులను ముగించుకొని పనికి వెళ్ళి గబగబ తిరిగి మరలా ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో తనకు ఉన్నటువంటి సమయాన్ని వృధా చేయకుండా గబగబ వచ్చి కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తాడు దేవుని మీద భయముతోటి. వాడికి దేవుని శక్తి, నమ్ముకున్న ప్రతి ఒక్కరికి దేవుని శక్తి రాదు. ఎవడైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడికి మాత్రమే దేవుని శక్తి పొందుకుంటాడు. దేవుని శక్తి వాడికి మాత్రమే ఇస్తాడు. అప్పుడు సిలువను గూర్చిన వార్త మనకి రక్షణ కలుగజేస్తుంది, మన ఎముకలకు సత్తునిస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. ఎంతసేపు దీవెన దీవెన, ప్రభువాన దీవించు దీవించు దీవించు. ఎప్పుడు దీవించేది? దేవునికి నీవు అనుకూలంగా ఉండాలి కదా. మొదట నీవు దేవుని ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు, అప్పుడు దేవుడు నిన్ను దీవించకపోతే అడుగు. మొదట నీవు ఇవ్వడం నేర్చుకో, దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకో. సమయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు తన సమయాన్ని కొరకు వెచ్చిస్తాడు. నీవు ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నప్పుడు నీ పనిని బట్టి అతని జీతం ఇస్తాడు, కానీ అతడి జీతాన్ని బట్టి నువ్వు పని చేయవు కదా. మొదట ఆయన జీతం ఇవ్వడు కదా. అలాగే నీ జీవితంలో దేవుడు శక్తితో నింపాలంటే, నీ కుటుంబంలో శక్తిని దేవుడు కుమ్మరించాలంటే నీవు మొదట ఆయన సన్నిధికి రావాలి, మొదట ఆయన దగ్గర సమయాన్ని వెచ్చించాలి. అప్పుడు దేవుడు నీ కొరకు ఆయన ఆలోచిస్తాడు. ఈ రోజున నిజమే అనేకులు వెర్రివారిగా చూస్తూ ఉన్నారు. సిలువను గూర్చిన వార్త అనేకులు వెర్రిగా కనబడుతూ ఉంది. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ దేవుడు పడినటువంటి యేసుక్రీస్తు పడిన శ్రమ, ఆయన పడిన కష్టం, ఆయన పడిన వేదన, అవమానం వ్యర్థము కాకుండా ఏం చేస్తున్నాడు? అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. పాపములు ఉన్నటువంటి వారిని రక్షణలోనికి క్రీస్తు రక్షిస్తాడని చెప్పి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లారా, ఆలోచించండి. మాయాలోకంలో బ్రతుకుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. నీవు రక్షింపబడిన నీవు దేవుని శక్తిని పొందుకున్నావా? దేవుని బలమును పొందుకున్నావా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ పట్టుకొని అతన్ని బంధించి అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే, చూడండి అపోస్తలుల కార్యములో 26 అధ్యాయం 24 వచనంలో అంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పౌలును బంధించి ఫెస్తు దగ్గర తీసుకెళ్ళినప్పుడు, ఫెస్తు దగ్గర పౌలు యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తూ ఉంటే ఫెస్తు అంటాడు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ఇక్కడ ఫెస్తు అనేటువంటి రాజు మహాఘనత వహించినటువంటి వాడు. అక్కడ ఆ దేశానికి రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నటువంటి అతను సిలువను గూర్చిన వార్త చెప్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మరణమును గురించి ప్రకటిస్తూ ఉంటే, పౌలా, నీవు వెర్రివాడవు నాన్న, నీకు వెర్రి పట్టింది, అందుకనే నీకు అతి విద్య వలన వెర్రి పట్టింది అంటాడు. నిజమే. ఈ లోకంలో చూడండి, ప్రతి ఒక్కరు కూడా వెర్రి పట్టిన చూస్తూ ఉంటారు క్రైస్తవుల్ని. దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు మౌనముగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటంటే, అతి త్వరలో ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. సమయం ఆసన్నమైనది. తుఫాను వచ్చే ముందు వర్షము నెమ్మలముగా వచ్చినా కానీ అది తుదకు భయంకరమైనటువంటి ఉపద్రవాన్ని కలుగజేస్తుంది. అలాగే దేవుని రాకడ ఆలస్యమైనా కానీ నెమ్మలముగా ఉన్నదని అనుకోవచ్చు, కానీ భయంకరమైన ఉపద్రవం కాచుకొని ఉంది. లోబడని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు.
ఇప్పుడు లోబడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. లోబడలేదా, నీకు శ్రమ కాచుకొని ఉంది, ఉగ్రత కాచుకొని ఉంది. రక్షణ పొందితే నీవు రక్షణలోనికి వస్తావు, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతావు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ లోకమంతటి మీద యేసే రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అంతే. నువ్వు నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ రక్షణకు, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. కాబట్టి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చినట్లుగానే ఈ యేసుక్రీస్తు పెట్టిన ప్రాణం యొక్క విలువను, ఆయన పడిన శ్రమను, ఆయన రక్తమును గూర్చినటువంటి సాక్ష్యం అపోస్తలుడైన పౌలు అనేకమైన సేవకులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభుని గురించి వారేమి ఖాళీగా ఉండి కాదు, వారికి పని లేక కాదు, వారేమి చదువుకోలేక కాదు, వారి సర్టిఫికెట్లన్నీ కాల్చివేసి దేవుని పని కోసం వాళ్ళు వచ్చి ఈ రోజున స్వచ్ఛందంగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నీవు నశించిపోకుండా ఉండాలని, నీవు నరకానికి వెళ్ళకుండా ఉండాలని, దేవుని రక్షణలోనికి నువ్వు రావాలని వారు ఆశపడుతూ ఉన్నారు. రక్షణ పొందాలంటే దేవుని దగ్గరకు వస్తే నువ్వు రక్షణ పొందుతావు, నీవు ఉగ్రత నుంచి తప్పించబడతావు. లేదా భయంకరమైన ఉగ్రత నీ మీద కాచుకొని ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మాయా ప్రతిమల చేత, భ్రమల చేత మీరు బ్రతుకుతున్నారేమో. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆ పాపం నుండి విడిపించడానికే ఆయన లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుని ప్రజలారా ఆలోచించండి, నీవు గనక రక్షణ పొందితే ఉగ్రత నుంచి తప్పించబడతావు. ఆయన రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, ఆయన రాజ్యం పరలోకానికి సంబంధించింది. ఆ రాజ్యం యొక్క మహిమ వేరు. ఒక్కసారి రుచి చూచావా, నీవు విడిచిపెట్టలేవు. ఆ మహిమను నీవు పొందుకున్నావు, ఆ శక్తిని నువ్వు పొందుకుంటే తిరిగి మరల లోకంలోనికి వెళ్ళావు, తిరిగి మరల పెంట మీదకి వెళ్ళావు. ఈ పెంటను మరలా నువ్వు నుల్లుకోవు, ఉన్న దానితో సంతృప్తి పడతావు, లేని దానికోసం ప్రయాసపడవు. దేవుని పిల్లలు ఆలోచించండి, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతున్నాం. కానీ నిజమైన క్రైస్తవునికి ఎవరికంటే శక్తి, దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు, దేవుని ప్రసన్నత కొరకు పాకులాడేటువంటి వాడు, ప్రయాసపడేటువంటి వాడికి దేవుని శక్తి. ఏదో నామమాత్రంగా బ్రతికే వాడికి దేవుని శక్తి పొందుకోవడం అసాధ్యం, దేవుని మహిమ పొందుకోవడం అసాధ్యం. నిజముగా నీవు దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోండి, దేవునితో గడపడం నేర్చుకోండి. అప్పుడు దేవుడు మీ కుటుంబంలో కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడిని అడగండి, దేవుని మొదట మీరు దేవునికి సమయం ఇచ్చి దేవుణ్ణి అప్పుడు శోధించండి. నేను నీ సన్నిధిలో కనిపెడుతున్నాను, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నాను కదా, నాకెందుకు కార్యం చేయు, నా జీవితంలో ఎందుకు, నా సమస్యల నుంచి నన్ను విడిపించవు నాయన అని చెప్పి దేవుణ్ణి అడగండి. మీ జీవితాలు మారుతాయి, దేవుడు మీతో మాట్లాడతాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉదయకాల సమయంలో మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడవు ప్రభువా, సర్వశక్తి గల దేవుడవు నాయన, సర్వోన్నతుడవు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా నాయన నీవు ప్రభువా మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు నాయన. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనమే కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అన్న. అవును ప్రభువా, నీ మాటలో గొప్ప శక్తి ఉంది, నీ సిలువలో ప్రభువా మా కొరకు కార్చిన రక్తములో గొప్ప విమోచనం ఉంది, గొప్ప బలం ఉంది నాయన. నీవు మాట్లాడితే నాయన చనిపోయిన వారు తిరిగి సహితం లేపబడతారు ప్రభువా. నాయన ఉదయకాల సమయంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డలని చేతులుగా అప్పగిస్తున్నాను, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. అలాగే ప్రభువా నాయన హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభువా మరియమ్మ గారిని బట్టి వందనాలు.
ప్రభా బిడ్డకి స్వస్థతను అనుగ్రహించండి, తిరిగి గృహానికి క్షేమంగా చేర్చండి. కొందనాలు ప్రభా. నేను ఇదిగో ప్రభా 10th క్లాస్ ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. బిడ్డలకు మంచి నాయన ఆలోచన అనుగ్రహించిన వారు చదివిన ప్రభా నాయన ప్రతి సబ్జెక్టు ప్రభా నేను రాయించినప్పుడు వాళ్ళకి ప్రభా ఆలోచనను అనుగ్రహించండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవడానికి కృప చూపండి. అలాగే ప్రభా వివాహాలు చేసుకుని బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. అలాగే ప్రభా నూతన గృహ ప్రవేశాలు చేసుకుని బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. జన్మదిన వేడుకలు జరుపుకుని బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రభా నాయన గర్భిణీ స్త్రీలని చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రభా మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. ప్రభా స్తన్యపానం చే బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. యవన బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. రక్షణ కాపుతలు అనుగ్రహించండి. పెద్దవారిని చేతులుగా అప్పగిస్తున్నాను. వారి పనులన్నింటిలో, వారి వ్యాపారాల్లో నాయన, వారి ప్రభా ఉద్యోగాల్లో నీ కాపుతలు దయచేయండి. వారు కష్టపడుచున్న రెక్కలకు మంచి ఆరోగ్యం దయచేసి వారి కష్టార్జితను దీవించండి. ఎస్ఐ అప్పుల్లో, బాధల నుంచి, ఇరుకల నుంచి, ఇబ్బందుల నుంచి బిడ్డలు విడిపించండి. ప్రభువా నాయన ఒంటిలో ఉన్న అనారోగ్యాల నుంచి బిడ్డలను విడిపించండి. నాయన ప్రతి విధమైన శత్రు శోధల నుంచి బిడ్డలను విడిపించండి. నాయన పెద్దవారిని అందరినీ ప్రభువా వృద్ధులని చేతులుగా అప్పగిస్తున్నాను. యేసయ్యా వందనాలు. ప్రభు ఉదయకాల సమయంలో ప్రభువా నాయన మా పరిచర్యలను నాయన నీ సేవకులను ప్రభువా నీ పాద పరిచర్య చేస్తున్న నాయన నీ ప్రియదాసులను ప్రభువా, నీ దాసురాండ్రను ప్రభువా, వారి పరిచర్యలను, వారి సంఘబిడ్డలను ప్రభువా, అలాగే వారి కుటుంబాలను ప్రభువా, నీ సేవకుల కుటుంబాలను నీ చేతులుగా అప్పగిస్తున్నాను. సంపూర్ణ రక్షణ దయచేయండి. అలాగే మా దేశాన్ని రక్షించండి, అధికారులకు రక్షణ దయచేయండి ప్రభువా, మంచి పరిపాలన దయచేయండి. ప్రతి బిడ్డను రక్షణలోనికి నడిపి రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని హాస్పిటల్లో రోగులను బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. ఎవరైతే ప్రార్థన అవసరత కోరి ఉన్నారో వారందరి ప్రార్థన అవసరాలు తీర్చండి. యేసయ్యా వందనాలు. మీరు నాయన ఈ ఉదయకాలం అంతా బిడ్డలతో నీ సన్నిధి ఉంచండి. రాత్రి పడకలు వెళ్ళేంత వరకు వారి ప్రయాణాలు, వారి రాకపోకలు, వారి పనుల్లో, వారి బిజినెస్లో, వారి నాయన వారి కష్టంలో అన్నిటిలో కూడా వారికి తోడుగుండి సంపూర్ణ నాయన క్షేమ స్థితిని వారికి అనుగ్రహించమని ఈ ఉదయకాలంలో బిడ్డల్ని చేతులుగా అప్పగించుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ మాటలు వించిన ప్రతి బిడ్డని దీవించి కృపల వర్ధిల్లింపచేసి ప్రభువా వారి జీవితాలు నాయన వారి ఆత్మీయ జీవితం దినదినము బలపరచబడి నూతనపరచబడి నీలో ప్రభువా ఎదగడానికి ఈ కార్యక్రమాన్ని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.